ఏమిటి ఇలా వచ్చావు? కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, తెలుసుకుందామని వచ్చాను. అందుకే వచ్చావని తెలుసు, కానీ నిజం చెప్పినా నీకు అర్థం కాదు. 1943, 44, 45లో కాదు, 53, 54, 55. డేట్ మారిందా? నాకు గుర్తులేదు. మీకు గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి. అయితే ఇంక నన్ను అడక్కు. ఆగండి. ఇన్నాళ్ళు అడగకుండానే ఊరుకున్నాను, మీరు చెప్పిందే విన్నాను. కానీ ఈ రోజు చెప్పడానికి కూడా మొహం చెల్ల నిజాలు నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నారు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. చూడన్నపూర్ణ, సెంటిమెంట్ను భరించలేను, నీ కన్నీళ్ళను చూడలేను, అలా అని నిజము చెప్పలేను. ఒళ్ళంతా బెక్క తెచ్చినట్టుగా ఉంది. ఓ పంచి, స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా. అర్జెంటుగా దగ్గర రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ పంచి. పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. ఏం చిన్నమ్మాయి గారు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, అత్తతో చెప్పు. ఏ మార్కెట్ కని చెప్పనండి? కూరగాయల మార్కెట్ కా, చేపల మార్కెట్ కా, సూపర్ మార్కెట్ కా? ఏదో ఒక మార్కెట్ చెప్పించాయి. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఆ అబ్బాయి ఆఫీసులో లేడుగా? ఆయన ఉండడం తెలుసు. ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో నువ్వు తెలుసుకుని ఉంటావని నిన్ను అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా. రే ఆగరా, నీకోసం మేమంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ పట్టడు లోపలికి వెళ్తావే? నిలబడక్కడ. మీరు అడగదలసింది ఏమిటో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదు బాబు, చాలా ఉంది. కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, ఏ మేము విన్నది అబద్ధమా? నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా? లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు? ఏమిట్రా ఇది? నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది. ఇల్లాన్ని ఉసిరిపెట్టి వెలయాలకి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా. మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెరయాలి కాదు, నా స్నేహితురాలు, నాకు చెల్లి లాంటిది. ఆహా, చెల్లెలాంటిదనేనా? వేరే ఇల్లు తీసి అంత కులుకుతున్నారు? నార్మల్. ఎందుకు బాబు నోర్మేయటం? అదేమన్నా తప్పు మాటందా? అన్నయ్య గారు, మీ అబ్బాయి గారు తప్పుదో నడుస్తుంటే మందలించడం మానేసి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు. అవును, మీరు మాట్లాడడం ఏమిటండి? ఏమిటే, వాడు చేసిన పనికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు. మరి చూడరా, నువ్వు చేసిన వెదవ పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ చల్లుతున్నారు. ఇంతకీ నేను చెప్పేదేం లేదు. ఎవరడిగినా నాదొక్కటే సమాధానం. లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు. ఏ నాన్న, నీకు తెలుసు కదా? మొహం మీద మొహం పెట్టాడకు, యూసెస్ ఫెలో. తెలుసు. తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, ఈ ఇంట్లో అశాంతి తొలగదు. చెప్పు నాన్న, ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు. చెప్తాను. ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు. ఆ లక్ష్మి ఉత్తమురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేద పిల్ల. మన ఆఫీసులో స్టెనో. ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి, ఆ పిల్ల వెడికి చెల్లెల్లాంటి బంధువు ఎలా అయింది అని. కరెక్ట్. ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు. చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పను. కాదు, ఇప్పుడు చెప్పాలి. చెప్పకపోతే నేను ఊరుకోను. సరే, మీరంతా బాధపడుతున్నారు కనుక మీ బాధను దృష్టిలో పెట్టుకుని 100కి 100 పైసలు నిజాన్ని చెప్తాను. లక్ష్మి వీడి చెల్లెలు ఎలా అయిందంటే, మంచి మనసుతో వీడు చెల్లెలాగా భావిస్తున్నాడు కనుక. వదిలి గారు, అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగవతం ఏదో అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది. మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది. ఆఖరి మాట అడుగుతున్నాను, ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా? మీ నిందలకు జడిసి లక్ష్మి జీవితానికి అన్యాయం చేయలేను. అంటే నాకు అన్యాయం చేస్తారన్నమాట? భార్యగా నీకు చేయవలసిన న్యాయం నీకు చేస్తాను. అర్థమైందా వదిలి గారు?
మీ అబ్బాయి గారు దాన్ని వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇక నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం. పదవే. వదిన గారు తొందరపడకండి. జయ తీసుకెళ్తే తీసుకెళ్ళేమ్మా. నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉండటం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను తీసుకెళ్తాను. ఈ గొడవని ఎలా గట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు. పదవే. వదిన గారు నా మాట వినండి. ఒక్క పూట వైపు ఇవ్వండి. అబ్బాయితో ఇప్పుడు ఎంత మాట్లాడతాను. నచ్చ చెప్పారో నా కంటితో చూస్తూనే ఉన్నానుగా. నా పిల్లకేం గతలేక మీ ఇంటికి రాలేదు. కూర్చోవే, మాట్లాడుకుంటాను. వదిన గారు పెళ్ళం కావాలంటే మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి. అత్తయ్య అత్తయ్య జయ చూసావు వీడి తెలివితేటలు. ఎల్లుండి ముహూర్తం. ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు ఎలా పంపడం? ఎంతమంది వస్తే అంతమందే వస్తారు. మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే 2 లక్షల మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా.